నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జ్యోతిరావు పూలే సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తి పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు విద్యతోనే అసమానతల నిర్మూలన సాధ్యమవుతుంది భీమవరంలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తణుకులో ఘనంగా తొలితరం సంఘ సంస్కర్త పూలే జయంతోత్సవాలు నివాళులర్పించిన రాజకీయ పార్టీలు ప్రసంగించిన ఎమ్మెల్యే ఆర్మిలి బీజేపీ నేత డాక్టర్ రేణుకలు మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ అవసరం తణుకులో విద్యార్థినులకు అవగాహన కల్పించి చెప్పిన స్త్రీ వైద్య నిపుణులు ఆయేషా ఖాన్ మహాత్ముల ఆశయాలు అనుసరించాలి జ్యోతిరావు పూలే జయంతిలో పేర్కొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి అనాథలకు వృద్ధులకు అండగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ పలు స్వచ్ఛంద సంస్థలకు తాడేపల్లిగూడెంలో నెలవారీగా 650 కేజీల బియ్యం పంపిణీ ఏప్రిల్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నడదవోలు రాక ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ జ్యోతిరావు పూలేకు ఘన నివాళి సామాజిక సంస్కరణలకు మార్గదర్శి జ్యోతిరావు పూలే రావులపాలెంలో నివాళులర్పించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు భక్తజన సంద్రమైన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన అర్చక బృందం సిద్ధాంతానికి కట్టుబడి సమాజ మార్పు సాధించిన మహనీయుడు జ్యోతిరావు పూలే ఏలూరులో వివరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ స్థాపనకు స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నో సామాజిక సంస్కరణలకు ఆయన నాంది పలికారని అన్నారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే పూలే మరి ఎప్పుడు 1827లో మహారాష్ట్రలో జన్మించిన వ్యక్తి. ఆయన మన మధ్య లేకుండా వందల సంవత్సరాలు దాటుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఆయన మన మధ్య చిరస్థాయిగా మన హృదయాల్లో నిలబడ్డాడని అంటే ఆయన యొక్క గొప్పతనం. జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఇటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా సంవత్సరాలు గడుస్తున్నా కొలిది ఇంకా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి, అందరి ఆదరాభిమానాల్ని పొందుతున్నారని అంటే ఇప్పుడు మన ముందు మాట్లాడేటువంటి పెద్దలు చెప్పినటువంటి అటువంటి జీవిత చరిత్ర. అందుకే వాళ్ళని కూడా ఈరోజు మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. అందులో భాగంగానే నేను కూడా ఆ రోజు 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నా ఫస్ట్ ఎజెండా ఎవరైతే ఈ సమాజంలో వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెద్దపీట వేస్తూ ఆ రోజు 14 నుంచి ఈ రోజు వరకు అదే రకమైనటువంటి బడుగు బలహీన వర్గాల మరి అభ్యున్నతి కోసమే నేను పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇంకా మీరు చూస్తూ ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గంలో మరి ఏదైతే బలహీన వర్గాలు మీకు తెలుసు గౌడ సెట్టిబలిజ భవనం ఉంది. ఆ రోజు 14-19 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ సెట్టిబలిజలందరికీ కూడా ఒక కళ, ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేసుకోవాలని. ఆ రోజు 14లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ₹1,00,00,000 ఒకసారి, 50 లక్షలు ఒకసారి, ₹1,50,00,000 ఒక కళ్యాణ మండపానికి మొదటిగా ఆ రోజు నిధులు మంజూరు చేసింది ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. విద్య ద్వారానే కుల వ్యవస్థలో ఉన్న అసమానతలు తొలగించి సమానత్వాన్ని సాధించవచ్చని పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో శనివారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వి అరుణకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి పుష్పరాణి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావులు పాల్గొన్నారు. వివక్షతకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన భారత తొలితరం సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతదేశ గతిని ఉన్నత వైపు తిప్పిన ప్రముఖులందరూ ఉన్నారు. అలాంటి వారిలో జ్యోతిరావు పూలే అగ్రగణ్యుడు. 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని పూణే నగరంలో గోవిందరావు పూలే సీమానాభాయిలకు జన్మించిన ఈయన 7 ఏళ్ల వయసులో మరాఠా పాఠశాలలో చేరాడు. ఇది సహించలేని కొన్ని సనాతన కులాల వారు శూద్రులు చదువుకుంటే కరువు కాటకాలు వస్తాయని, ధర్మం నశించిపోతుందని మూఢనమ్మకాలతో బెదిరించారు. వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భయపడిన తల్లిదండ్రులు జ్యోతిరావును మధ్యలో చదువు మాన్పించారు. 13 ఏళ్ల వయసులో సావిత్రిబాయిని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం పూలే తన చదువును కొనసాగించడమే కాకుండా భార్యను కూడా చదివించి దేశంలో అమలులో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం ఆరంభించాడు. ఇందులో భాగంగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, దళిత గిరిజన జాతి సంక్షేమం కోసం 1890 నవంబర్ 28వ తేదీ మరణించే వరకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ముఖ్యంగా తాను వ్రాసిన పుస్తకాల ద్వారా మనుతత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించారు. సత్యశోధన సమాజం అనే సంస్థను స్థాపించి సత్యధర్మాన్ని పూలే ప్రచారం చేశారు. మనుషులంతా సమానమేనన్న భావనతో పూణే నగరంలో పాఠశాలను స్థాపించి ఆ పాఠశాలకు తన భార్య సావిత్రిబాయిని ఉపాధ్యాయునిగా నియమించారు. ఈ పాఠశాలలో కుల మత భేదాలు లేకుండా విద్యాబోధన సాగించి ఆదర్శంగా నిలిచారు. అందుకే ఈ గొప్ప వ్యక్తి జయంతిని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని గోస్తని నది వంతెన వద్దనున్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ పూలమాలలు వేసి మాట్లాడారు. అందరికీ జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బీసీలకు సంబంధించి అమరావతిలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే రక్షణ చట్టంతో పాటుగా జ్యోతిరావు పూలే గారి ఈరోజు స్మృతి వనాన్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే రిజర్వేషన్లకు సంబంధించి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, లోకల్ బాడీస్ లో 34% రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ రోజు మనందరం కూడా ప్రభుత్వం చేసేటటువంటి ఇటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏర్పడినటువంటి నీతి సంఘాలు కానీ, ప్రాథమిక వ్యవసాయ సంఘాలు కానీ, ఇతర నామినేటెడ్ పోస్టులు, దేవాలయాలు కానీ అన్ని కమిటీల్లోనూ కూడా బీసీలకి సమ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు బీసీలకి అన్ని విధాలుగాను కూడా తణుకు నియోజకవర్గంలో కూడా న్యాయం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో బీసీలకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు ద్వారకా తిరుమల బోర్డు మెంబర్ గా మన ఆంటీ సత్యనారాయణ గారికి అవకాశం ఇచ్చాం. బీసీలకు సంబంధించి మన నాయకులు పెద్దలు డాక్టర్ సుధాకర్ గారికి ఆయన కూడా తగిన గౌరవించే విధంగా ఈరోజు ప్రభుత్వం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షులు పితాని మోహన్, అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, ద్వారకా తిరుమల దేవస్థాన పాలక మండలి సభ్యులు ఆల్తి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండెట్టి శివ, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ఆయేషా ఖాన్, రాష్ట్ర చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి, ప్రధాన కార్యదర్శి ఓమ్మి రాంబాబు, నాయకులు గుబ్బల శ్రీనివాస్, ఆత్మకూరి రామకృష్ణ, పోలిశెట్టి చందు, బొంతి శ్రీను, చింతలపూడి సన్యాసరావు, తాతపూడి మార్తిరావు, తమరాపు రమణమ్మ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తేతలు సొసైటీ అధ్యక్షులు మట్టా వెంకట్, తమరాపు సత్యనారాయణ, కడియాల సూర్యనారాయణ, ఎరగవరం అత్తిలి మండల శాఖల అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేటి కాశీ, దాసం ప్రసాదులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో కూడా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక పూలేకు నివాళులు అర్పించి మాట్లాడారు. అంటరానితనం నిర్మూలన, మహిళా అభ్యుదయం కోసం పూలే చేసిన కృషి అపారమని కొనియాడారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన ఉద్యమాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి అడుగుజాడులో నడవడం వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, నాయకులు పిల్లి శ్రీనివాస్, వెన్నమని రామకృష్ణ, కసిరెడ్డి మణిదీప్, పొలమాల వీరభద్రం, కరాసు శివప్రసాదులు పాల్గొన్నారు. అది ఇక్కడ చెప్తే అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం, నేను కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు పూలే జయంతిని నిర్వహించి అమరజీవికి జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు వడ్లూరి సీతారాం, పెనుమాల రాజేష్, జంగం ఆనంద్ కుమార్, షేక్ జిలాని, నల్లూరి సోమేశ్వర చంద్రశేఖర్లు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిరిస్పో రామకృష్ణ, నాయకులు నక్క లోవరాజు, చుక్కాకుల వరలక్ష్మి, అన్నెపు శ్రీను, పెనుమత్స రామకృష్ణరాజు, దిరిస్పో శాంతారావు, మల్లెపూడి లక్ష్మిలు పాల్గొని పూలే ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలిచ్చారు. ఇదిలా ఉండగా సిపిఐ ఆధ్వర్యంలో కూడా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు, నాయకులు బొద్దాని నాగరాజు, సికిలే పుష్పకుమారి, పొట్ల సురేష్, కడలి రామారావులు పాల్గొన్నారు. ఇంకా ఆల్ ఇండియా అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పొట్ల సురేష్, గంజి మధ్యులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ అనుబంధ మహిళా సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వైసీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాతృమూర్తి వంక నాగమణి మృతికి కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తణుకులో ఆమె గృహం వద్దకు శనివారం విచ్చేసి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అలాగే కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వ్యాధి సోకకుండా రూపొందించిన హెచ్పివి వ్యాక్సినేషన్ పై అవగాహన కలిగించేందుకు మానవతా సంస్థ స్వర్ణ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న సభలలో భాగంగా తణుకు ఆపిల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిసా హాస్పిటల్కు చెందిన స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు ఆయేషా ఖాన్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ప్రయోజనాలు, తీసుకోవాల్సిన వయసు, అపోహలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదుపాయాన్ని యువత ఉపయోగించుకుని ఆరోగ్య రక్షణ పొందాలని అన్నారు.
అనంతరం ఆమెతో పాటు ఇటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తూ విశిష్ట దాతగా ప్రసిద్ధి చెందిన చిట్టూరు సుజాతలను అధ్యాపకులు విద్యార్థులు ఘనంగా సన్మానించగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఏ దినేష్ బాబును మానవతా సంస్థ ద్వారా సన్మానించి గౌరవించారు. జస్ట్ వాళ్ళ రొటీన్ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నా దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే తెలుసు కదా మీ అందరికీ, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఒక స్టెప్ ముందుకొచ్చి ఆ వెపన్ని మనం వాడుకోవాలి. వెపన్ ఏంటి? వ్యాక్సిన్. ఎస్, ఆ వ్యాక్సిన్ని మనం వాడుకుంటే మనం ఫైట్ చేయగలం. ఈ వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, బల్వల్ క్యాన్సర్, ఓరోఫారింజియల్ క్యాన్సర్ అండ్ ఏనల్ క్యాన్సర్. ఆడవాళ్ళకి అన్ఫార్చునేట్గా దేవుడు అన్ని ఆర్గన్స్ పక్కనే ఉంటాయి. యూరిన్కి వెళ్ళే బ్యాగ్, గర్భసంచి, మానం, మోషన్కి వెళ్ళే బ్యాగ్ అన్నీ పక్కనే ఉంటాయి. మనకి క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి చాలా ఎక్కువ. డిశ్చార్జ్, యూరిన్ ఇన్ఫెక్షన్, ఈ సర్వైకల్ క్యాన్సర్లు, సర్వైకల్ ఎరోషన్స్ ఇవన్నీ మనకి ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయి మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఈ వయసులోనే చేయించుకోవాలి. అన్మ్యారీడ్ గర్ల్స్కి ఈ వ్యాక్సినేషన్ అన్నది 100% ఎఫెక్టివ్ ఉంటుంది. అదే మ్యారీడ్ గర్ల్స్కి కొంచెం దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది, 95% అలా తగ్గిపోతుంది అనమాట. బట్ ఇట్ స్టిల్ ఎఫెక్టివ్. కళాశాల ప్రిన్సిపల్ కె సౌజీ ప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అభివృద్ధి కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్ కటారి శారదాదేవులు పాల్గొన్నారు. మహిళా ఆరోగ్య కార్యకర్తలు వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని తణుకు ఎన్జీఓ హోంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ సమస్యలు, సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించారు. గత 5 ఏళ్లుగా నిలిపివేసిన రవాణా భత్యాన్ని చెల్లించాలని, అలాగే అడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్లను ఇవ్వాలని కోరారు. తమ హక్కుల పరిరక్షణ, పని పరిస్థితుల మెరుగుదలపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వికేఎన్ జయలక్ష్మి మాట్లాడుతూ, సిబ్బంది కొరతను తీర్చడంతో పాటు పన్నులను సమానంగా పంపిణీ చేస్తే కొంతవరకు సమస్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ తరపున ప్రభుత్వంతో చర్చించనున్నట్లు వివరించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా కెకే సుభాష్ని, ప్రధాన కార్యదర్శి పి సునీతతో పాటు 7 మంది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలని సన్మానించారు. నజరానికి తీసుకో. పద్మ లేదు, వెళ్ళిపోయింది. హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిందాబాద్ అంటారు. కిందకి వచ్చాయి, లోపలికి వచ్చాయి. బాగా లేవు. జిందాబాద్. అసోసియేషన్లో రాష్ట్ర అధ్యక్షురాలను మనం సన్మానించుకుంటున్నాము. ఈరోజు ఈ తణుకు ఎన్జిఓ హోమ్ నందు వెస్ట్ గోదావరి సంబంధించిన ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవటం కొరకు వాళ్ళ సమస్యల గురించి నన్ను పిలవటం జరిగిందండి. మరి ఈ సమస్యలు మరి ముఖ్యంగా ఏంటంటే పని ఒత్తిడికి గురవుతున్నారు ఏఎన్ఎంలు అందరూ కూడా. ఎందుకంటే ఇటు సచివాలయంలో వర్కు ఇస్తున్నారు, అటు పిహెచ్సి వర్క్ కూడా వీళ్ళకి ఇస్తున్నారు. ఇటు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళందరూ కూడా యాప్లతోటి తర్వాత రకరకాల పని ఒత్తిడికి గురయ్యి వీళ్ళు మనోవేదనకి గురవుతున్నారు. ఇటీవల కాలంలో చూస్తే ఏలూరు జిల్లాలో అయితే కొంతమంది కొన్ని జిల్లాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకునే దిశగా కూడా వెళుతున్నారు. అందుకని చెప్పి గవర్నమెంటు ఇవన్నీ కూడా ఆలోచించి పని ఒత్తిడి తగ్గించాలని మా అసోసియేషన్ తరఫున అడగటం జరుగుతుంది. అలాగే వీళ్ళకి రావాల్సిన ఏమైతే ఉన్నాయో రాయితీలు, గత 7 సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ ట్రావెలింగ్ యాన్యువల్స్ రవాణా భత్యము రావటం లేదు, అది ఇవ్వాలని మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేయటం జరుగుతుంది. మహాత్ముల ఆశయాలను అనుసరించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే వంటి మహానుభావుల ఆశయాలను నెరవేర్చడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు.
ज्योतिराव फुले जोहार महात्मा ज्योतिराव फुले जोहार महात्मा ज्योतिराव फुले जोहार महात्मा ज्योतिराव फुले ఈరోజు మనం జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం అంటే ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని ఎప్పుడు కూడా పోదు. మనం చెడ్డ కూడా అలాగే పోదు, మంచి కూడా అలాగే పోదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆశయాల్ని ఫోటో పెట్టి దండైతే దానివల్ల మనకు ఉపయోగం లేదు. ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, మనం ఆచరించాలి. ప్రజల్లో తీసుకెళ్లే ముందు నాయకుడు ఆచరించాలి. మన ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మరి అందరినీ అసమానతలు లేకుండా చూడాలి, అన్ని కుల మతాలని మనం కలపాలి. గడిచిన ఈ మతాలని, కులాలని, వైరాలని మనం పక్కన పెట్టి ఒక మంచి సమాజాన్ని తయారు చేయడానికి మనంతో కృషి చేయాలని మన ఆయన ఆలోచనని మనం కూడా అందరిలో తీసుకెళ్ళాలి. ఇవాళ న్యాయమైన కోరికలు ఏవైతే బీసీ సోదరులకు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ముందడుగులో ఉంది. కానీ ఆర్థికంగా గడిచిన 5 సంవత్సరాల యొక్క ఇబ్బందిని ఇంకా మనం బయట రాలేకపోతా ఉన్నాం. ఇవాళ బీసీ సోదరులందరికీ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో అందరికీ మరి లోన్లు ఇవ్వడం కానీ, మరి పనిముట్లు కొనివ్వడం కానీ, వాళ్ళకి బీసీ కార్పొరేషన్కి మరి 2 లక్షల రూపాయలు కడితే 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు వర్తనపల్లి కాశీ, గంటా సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.